1 కిలో ఎగ్స్ ఇవ్వండి. డజనా? ఎంత? 12 రూపాయలు. 1 12 అంటే 12 144. చికెన్ కన్నా చీపే. బాగానండి. ఏట్రా డజన్ గుడ్లు 144 రూపాయల? నేను అడగలేదండి, ఆవిడే ఇచ్చారు. ఇచ్చేస్తే తీసేసుకుంటావా? ఏయ్ వాడిని వదులు. అంత అబద్ధం చెప్తే వాడిని వదిలేమంటే ఏంటి? నిన్ను వదిలేలా? అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? యు మీన్ నేను అబద్ధం చెప్పానా? ఓకే చెప్పాను, కానీ ఎందుకు చెప్పాను తెలుసా? ఆ గుడ్లు ఇటు నువ్వు ఆ టీవీ చూడవు అంటే క్రికెట్ గురించి మాట్లాడలేవు, సినిమాల గురించి మాట్లాడలేవు, ఇక విధి పవిత్ర ఉందవా అవి అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకేం మాట్లాడను? ఆ బ్యాగ్ ఇటు. అసలు అబద్ధం నిజమో ఏదో చెప్పాను కాబట్టి కదా నాలుగు గుడ్ ఫ్రెండ్ దొరికాడు నీకు. ఓ 1 మినిట్ తినేసి పడేస్తాను. అరిటి తొక్క డర్టీ ఫెలోస్ రోడ్డుకి అడ్డంగా పడేస్తారు. ఎవరిని కాల్ జారి పడితే అసలు నేను ఏ పని చేసినా ఎవరికి ఏ నష్టం జరగదు. అయినా నువ్వు అనుకుంటున్నట్లు మా అన్నయ్య వదిన సీతారామేం కాదు. మేము చూడనప్పుడు వదిన అన్నయ్య చేసుకుంటూనే ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత ఈ ప్రసాద్ నన్ను అపార్థం చేసుకున్నది అని నువ్వు ఫీల్ అవుతావు, కానీ నేను అటువంటి ఏమి పట్టించుకోను. జరిగిందంతా మర్చిపోదాం. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే నేను ఎంత చెప్పినా వినవా? అంతేనా? ఇదే ఫైనలా? ఓకే, మీకే కాదండి కోపం, మాకు ఉంది. ఇక లైఫ్ లో బ్యూటిఫుల్ మొహం మీకు ఎప్పుడు చూపించను. బాయ్, గుడ్ బాయ్. ఎగ్స్ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి, వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలవమ్మని చేసి, అణువణువు వెండి వెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి, ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చుకోవడం ముచ్చటేసి. ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. పగలంతా వెంట పడిన చూడవు నా వైపు, రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు. ప్రతి చోట నువ్వే ఎదురొస్తావు, ఎటు వెళ్ళలేని వల వేస్తావు, చిరునవ్వుతోనే ఊరి వేస్తావు, నన్నెందుకింత ఊరిస్తావు. ఒప్పుకోవే నువ్వు
చేసిందంతా చేసి తప్పు నాదంటావా నాన్న నిందలేసి నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేమో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని ఇంకో పెద్ద ముద్దలు పెట్టు సరే. ఇది టమాటో పప్పు బాగుంది రావయ్య నీకు కూడా వడ్డిస్తాను. వద్దొద్దనే, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది. వేలు తెగిందిరా అందుకని వేలుదైతే స్పూన్తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. అంతేగాని పెళ్లిడు వచ్చిన పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి యాదవేషాలు వేయకూడదు. అంత కోపం ఎందుకురా? రేపు నీకు కూడా పెళ్ళం వస్తే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుందిలే. 7 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు. అదే నిశ్చితార్థం కూడా అవ్వలేదు. దేనికైనా టైం రావాలయ్యా. ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. మీ వాళ్ళు కట్నం ఇవ్వలేరని సంబంధం వద్దన్నాడు మా నాన్న. నేను ఆయన ఎదిరించి మరి మీ పెళ్లి చేశాను. ఇప్పుడు కట్నం ప్రాబ్లం లేదు, లక్కీగా నాన్న కూడా లేడు, అయినా వీడేం చేయట్లేదు. ఆలోచించరా, తమ్ముడు బ్యాగ్ తీసుకుని ఒక అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి ఇంటికి వాడెందుకు వెళ్ళాడు? బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు? అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా, అందుకే ఎంత కష్టపడ్డా? పోనీ మాట్లాడితే నష్టం ఏమైనా ఉందా అని ఆలోచించావా? లేదు. అసలు తను ఎవరో తెలియకుండా హౌస్ నంబర్ 14 సెక్టార్ 4 ఎంసీపీ కాలనీ వైజాగ్. ఇది అడ్రస్. పేరు మల్లేశ్వరి. అమ్మా బాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదో ఒకటి తవల్సండి. ఇప్పట్లో మల్లీశ్వరికి పెళ్లి చేసే ఉద్దేశం లేదండి. పోనీ ఎప్పుడు అనుకుంటున్నారో చెప్పండి, అప్పటిదాకా ఆగుతాం. అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదండి. వేరే సంబంధం ఏదైనా? అబే అలాంటిదేం లేదండి. పోనీ తను ఎవరైనా ప్రేమించిందా? లేదు. ఇంకేంటండి ప్రాబ్లం? మల్లీశ్వర్ మా అమ్మాయి కాదు, అదే ప్రాబ్లం. అంటే తనకి అమ్మా నాన్న లేరు, అనాథ. అలాంటి అమ్మాయికి ఇంత సంబంధం రావడమే విశేషం. మీరు ఇంకేం ఆలోచించకండి. ఏంటండి అలా మాట్లాడతారు? అసలు మల్లీశ్వర్ ఎవరో తెలుసు? నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు లోపలికెళ్ళు. నా వైఫ్ కు తోడుగా ఉంటుందని వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకుంది. అంటే పని మనిషా? అవును. మరి మీరాగండి. వివరాలు తెలుసుకోకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం, క్షమించండి. పర్వాలేదు. నమస్తే. నమస్కారం. ప్రసాద్ ఎక్కడ? లోపల ఉన్నారండి. ఏటే ఇది? ఎవడో మన బ్యాంక్ 10 లక్షలు లోన్ ఇచ్చాయంట. 10,15,000 సార్. వీడు బ్యాంకుకి లోన్ ఇవ్వడం ఏంట్రా? అది రేయ్, రేపటి నుంచి నువ్వు బ్యాంకుకి రాకు, నీ జీతం ఇంటికి పంపిస్తాను. ఎస్, నీతో కొంచెం మాట్లాడాలి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. రా. అలాగే సార్. రండి ప్లీజ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధానికి పంపించేస్తావా? ఓ, అన్నయ్య వాళ్ళు వచ్చారా? ఆ ముహూర్తాలు పెట్టడానికి పురోహితుని కూడా తీసుకొచ్చారు. సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వింత రోగ్వని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా అని ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి విషయాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో. ఇంతింత పళ్ళేసుకుని ఈ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది షడప్. వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థ్యాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకసలు బుద్ధి లేదా? ఉంది, కానీ ఎక్కువగా వాడను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఈసారి మాటలతో వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను. అలాగే, నేను వెయిట్ చేస్తాను. ఛీ! నా కోసం. ఓకే ఓకే, తప్పకుండా తీసుకెళ్తాను. రెడీగా ఉండు. ఓకే. ఏముంటుంది? సినిమాకి వెళ్దామని ఒకటే గొడవ అండి, నేను కుదరలేదు, అందుకే కొంచెం కోపం. సినిమాకే? అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సారీ. మీరేం చేస్తుంటారు? నేను సీఏనండి. మా తమ్ముడు ఆంధ్ర బ్యాంక్ లో అకౌంటెంట్ గా పనిచేస్తాను. అదిగో మాటల్లోనే వచ్చాడు. 100 ఏళ్ల ఆయుష్. మా తమ్ముడు అండి. నమస్కారం. ప్రసాద్, ఒక నిమిషం. కుర్రోడు చాకులా ఉన్నాడు.
ఇది వరకు కత్తిలా ఉండేవాడు ఈ మధ్య కొంచెం డైటింగ్ చేశాడులేండి. ఆయన రాఘవరావు గారని బందర్ నుంచి నేను చూడడానికి వచ్చాను. మరి మల్లీశ్వరి మర్చిపో అనే ఇన్నాళ్ళకి మనం వెతుక్కుంటూ మంచి సంబంధం వచ్చింది. నువ్వేం ఆలోచించకుండా ఓకేను, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అనే నేను చెప్పి వస్తున్నా. నమస్కారం అండి. నమస్తే. మా అమ్మాయి ఫోటో. అమ్మాయి బాగుందండి. కట్నం అది కూడా మనసులో ఏదైనా ఉంటే అడిగేస్తే. అబే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి. చెప్పండి. ఆ, నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. అలాగని మీ అమ్మాయిని చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. ప్రేమదే ఉందండి. బ్యాంక్ 5ంటికి అయిపోగానే 6-7 దాకా ఒక గంట అమ్మాయితో తిరిగి ఇంటికి వచ్చేస్తాను. తర్వాతంతా మీ అమ్మాయితోనే. వాట్సాప్ పేరేంటన్నారు? జానకి. పేరు కూడా వండర్ఫుల్ గా ఉందండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరినో ప్రేమిస్తున్నాడు, నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అనేగా మీ డౌట్. ఇప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ డైనరా టీవీ ఉందండి. ఈ మధ్య కలర్ టీవీ కొన్నాం. అలా అని పాత టీవీ పడేసావా? లేదే, బెడ్రూమ్ లో పెట్టుకుని చూస్తున్నాం. ఇది కూడా అంతే. అది ప్రేమ, ఇది పెళ్లి, రెంటికి సంబంధమే లేదు. ఈ విషయం మనకు అర్థమైపోయింది అనుకోండి, రేపు నలుగురు నానా రకాలుగా అనుకున్నా మీరు కంగారు పడరు. మిగతా విషయాలు మీరు అన్నయ్యతో మాట్లాడండి. వస్తాను. అబ్బాయి అంతా క్లియర్ గా చెప్పేశాడు కాబట్టి ముహూర్తాలు పెట్టించేయమంటారా? ఎవరితో ప్రేమించి నా కూతుర్ని చేసుకుంటాడా? ఎవరితో కాదండి, అమ్మాయి పేరు మల్లీశ్వరి. బాగుంటుంది. అన్ని తెలిసే ఈ సంబంధం తీసుకొచ్చావు నీ అబ్బా. మళ్ళీ ఇంకోసారి మా సందులోకి వచ్చావంటే నీ బొందులో ప్రాణం ఉండదు. జాగ్రత్త. ఆయనేది వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? ఏమైందండి? ఏమవుతుందండి, మీ వాడు మల్లీశ్వరి గురించి చెప్పాడండి. మల్లేశ్వరి. ప్రసాదం ఏంటనే ఆయనతో ఏం మాట్లాడావు? బాబు అది వింటే మీరు కూడా నన్ను కొట్టచ్చు. ఆ కాన్సెప్టే అంత కొత్తగా ఉంది. దయచేసి నన్ను వదిలేండి బాబు. రాక రాక ఇన్నాళ్ళకి మన ఇంటికి వచ్చి ఒకటి పిల్లనిస్తానంటే ఇదే మనం చేసే మర్యాద. నేనేం చేశాను? ఆ మల్లీశ్వరి విషయం ఎత్తొద్దని చెప్పానా? అయినా ఏముందిరా దానిలో? అమ్మా నన్ను లేరు, ఆస్తిపాస్తి లేదు, కులం గోత్రం లేదు. అది పని మనిషిరా వాళ్ళ ఇంట్లో. అలాంటి దాన్ని చేసుకుని ఎందుకు పడతావు? నేను ప్రేమించేప్పుడు మల్లేశ్వరికి ఆస్తి లేదని అనాదని నాకు తెలియదన్నయ్య. ఇప్పుడు తెలిసిందిగా. అయితే స్వీట్లు అంటే ఇష్టం ఉన్నవాడికి షుగర్ వచ్చిందని సడన్ గా వాటి మీద ఇష్టం పోతుందా? మల్లీశ్వరికి అమ్మా నాన్న లేరు కరెక్టే, కానీ పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయికి అమ్మా నాన్న ఉండరన్నయ్య. మొగుడే అన్ని. నాకు అది అసలు ప్రాబ్లమే కాదు. ఇక ఆస్తి విషయానికి వస్తే ఆడపిల్ల గుణానికి మించిన ఆస్తి లేదు. అది మల్లేశ్వరికి కావాల్సినంత ఉంది. కులం అంటావా? కొట్టుకోటానికి చంపుకోటానికి తప్ప ఇద్దరు మనుషుల్ని కలపటానికి పనికిరాని కులం అంటే నాకు అసహ్యం. పెళ్లి చూపుల్లో ఆడపిల్లకి వంటొచ్చా పనొచ్చా అని అడుగుతారు, కానీ నా కాబోయే భార్యకి పెళ్లికి ముందే అవ్వనొచ్చు. నువ్వు మల్లీశ్వరిని పని మనిషి అన్నావు, నేను పని తెలిసిన మనిషి అంటున్నాను. వినే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ